ఓజీ గంభీర మరి కొద్ది రోజుల్లో మన ముందుకు రాబోతుంది కదా. అయితే ఓజీ సినిమాకి ఇంకా ప్రమోషన్స్ అవసరమా? ఉన్న బజ్ సరిపోదా అంటే ఉన్నదానికంటే కావాల్సిన దానికంటే ఉన్న బజ్ చాలా ఎక్కువగా ఉంది నిజంగా గట్టిగా మాట్లాడాలంటే ఓజీ మూవీకి. సో ట్రైలర్ ఇప్పుడు దాకా ట్రైలర్ ఎందుకు రిలీజ్ చేయలేదు అనే క్వశ్చన్స్ చాలా మందిలో ఉన్నాయి. ఇంత లేట్ చేశారు ఏంటి అని. సినిమా మీద అనౌన్స్మెంట్ అయినప్పుడే హంగరీచి తగ్గి గ్లిమ్స్తోనే సినిమా మంచి రీచ్నెస్ సొంతం చేసుకోండి. ముందు అనుకున్న కథ వేరు, తర్వాత అనుకున్న కథ వేరు. కాబట్టే సినిమా ట్రైలర్ని అంత తొందరగా రిలీజ్ చేయలేదు. ముందు కథలో హీరోకి ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ, ఆయన మారడం అదే కథ. కానీ తర్వాత సుజిత్ కథలో చాలా మార్పులు చేయటం, త్రివిక్రమ్ శ్రీనివాస్తో కూర్చొని కలిసి అదే తరహాలో ఈ ముంబై ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది పవర్ఫుల్గా రాయడం. ముందు కథలో సినిమా స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్ తర్వాత పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఉండేదంట. కానీ ఇప్పుడు సినిమా స్టార్ట్ అయిన ఒక 10 నిమిషాల తర్వాత పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఉంటుందని చెప్తున్నారు. సో ఇవన్నీ చేంజెస్ చేసి ట్రైలర్ కట్ హైప్ని ఇంక మరి పెంచవసరం లేదు, అలాగా ఇంకా తగ్గించకుండా అలా మెయింటైన్ చేస్తే చాలు అన్నట్టుగా ట్రైలర్ కట్ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఎందుకంటే మళ్ళీ ఇంకా హైప్ ఎక్కువ పెరిగితే మొదటి 2 రోజుల సినిమాకి ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్, క్రిటిక్స్, రివ్యూవర్స్ చూస్తారు. యాంటీ ఫ్యాన్స్ చూస్తే సినిమా బాగున్నా బాగాలేదనే చెప్తారు, ఫ్యాన్స్ బాగాలేకపోయినా బాగుందనే చెప్తారు, రివ్యూవర్స్ ప్రొడ్యూసర్స్కి అమ్ముడుపోతారు, క్రిటిక్స్ సినిమా ఎంత బాగున్నా సినిమాలో ఏదో లోపం వెతుకుతారు. సో మొదటి 2 రోజులు టాక్ కాకుండా తర్వాత వచ్చే టాకే ఫైనల్. కాబట్టి ఏమాత్రం తేడా పడకుండా ఉన్న హైప్తోనే సినిమా రిలీజ్ అయ్యే విధంగా ట్రైలర్ కట్ లేట్ చేయడం జరిగింది. చూద్దాం ఓజీ ఎలా ఉంటుందో.